హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్. ఈరోజు మార్నింగ్ మా టిఫిన్ వచ్చి రాగిపిండి దోశ అనమాట. హెల్త్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది కూడా. పల్లీ చట్నీ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ రాగిపిండి దోశ అయితే. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి. ఈరోజైతే ఒక మంచి పులుసు కూర అయితే చూపిస్తున్నానండి. నెత్తాలు, వంకాయలు, తర్వాత చవలకాయలు, అదే మొటిక్కాయలు అంటారు కదా, కొందరు మొటిక్కాయలు అంటారు, కొందరు చవలకాయలు అంటారు అనమాట. ఈ మూడు వేసి పులుసు చేస్తున్నాను. చాలా బాగుంటుందండి నెత్తాలు వేసి చేసుకుంటే. ఈరోజు అదే చేస్తున్నాను అనమాట. ఇంకా మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే టిఫిన్ చేసేయాలి. ఇప్పుడే పిల్లలందరూ స్కూల్కి వెళ్ళారనమాట. వాళ్ళు కూడా టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ ప్రిపేర్ చేయాలి. నేను టిఫిన్ చేసిన తర్వాత మీకు ఆ పులుసు కూర అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే టిఫిన్ చేసేస్తాను. హెల్త్కి చాలా మంచిదండి. నేను వీక్లీ ఒకసారైనా ఈ రాగిపిండి దోశ అయితే చేస్తానన్నమాట. క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను ఈ టిఫిను, అందుకే ఇప్పుడు ప్రాసెస్ చూపించలేదన్నమాట. తినేసిన తర్వాత కలుస్తాను. ఇప్పుడు లంచ్ లేకైతే కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇదో చూడండి, చవలకాయలు, తర్వాత వంకాయలు, తర్వాత పల్లీలు కూడా వేస్తున్నాను. పల్లీలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత నెత్తాలు అనమాట, అంటే చిన్న చేపలు ఉంటాయి కదా, అవన్నమాట వేస్తున్నాను. ఈ 4 వేసి చేస్తున్నాను. పల్లీలు అయితే మనకి పచ్చివి దొరికితే పచ్చి వేసుకోవచ్చు. పచ్చివి దొరకనప్పుడు ఎండు ఉంటాయి కదా, అవి నైటే నానబెట్టేసి మార్నింగ్ 2-3 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవచ్చు అనమాట. తొందరగా ఉడికిపోతాయి. ఈ నెత్తాలు అయితే వేయించి, ఆయిల్ వేయకుండా వేయించి తర్వాత వేడి నీళ్ళలో వేసి బాగా కడిగి పెట్టుకోవాలండి, శుభ్రం చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 4 వేసి కర్రీ చేస్తున్నాను. పులుసు అనమాట, చాలా బాగుంటుంది. వేడి వేడి రాగి సంగట్లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుందండి. ముందు అమ్మమ్మ కాలంలో నెత్తాలు వేసి చెయ్యాలి అంటే ఇలా కూరగాయలు వేసి చేసేవాళ్ళు అనమాట. పచ్చి శనగగింజలు అవన్నీ వేసి చేసేవాళ్ళు అనమాట. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎంతమంది ఈ కర్రీ చేసుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇలా ఉన్నప్పుడు చేస్తూ ఉంటారనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఈ పులుసు ప్రాసెస్ చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ వరకు అయితే వస్తాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ పులుసు కూర ప్రాసెస్ చూసేయండి. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని టమాటాలు 3 పెద్ద సైజు టమాటాలు, ఒక వెల్లుల్లి బాగా ఒలిచి వేసుకునేయాలండి. ఇవి వేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, పసుపు, కారానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఈ పులుపు కూరకి రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. కారంగా ఉంటేనే బాగుంటుందన్నమాట. ఈ పొడులన్నీ వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకునేయాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టించుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పులుపు కూరకి చింతపండు అయితే నానబెట్టుకోవాలండి. నేనైతే చిన్న నిమ్మపండు సైజు అయితే చింతపండు నానబెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్ వేసి నానబెట్టుకునేయాలి. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఎందుకంటే మనకు చవలకాయలు ఉడకాలి కాబట్టి నేను కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అంటే విజిల్స్ పెట్టుకుంటాను. కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్ది ఎక్కువగానే పడుతుంది ఈ పులుపు కూరకి. ఎందుకంటే మనము నెత్తాళ్ళు, వంకాయలు వేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొద్ది ఎక్కువగానే ఉండాలి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకునేయాలి. ఈ ఆనియన్స్ లైట్గా వేగాలండి. ఇలా లైట్గా వేగిన తర్వాత చవలకాయలు అయితే వేసుకునేయాలి. అదే మొటిక్కాయలు వేసుకునేయాలన్నమాట. ఈ మొటిక్కాయలు వేసుకున్నాక 1 నిమిషం ఇలా వేయించుకోవాలండి ఆయిల్లోనే. చవలకాయలు అయితే 1 నిమిషం వేగిపోయాయండి. ఇప్పుడు
వంకాయలు కట్ చేసి వేసుకునేయాలి. ఈ వంకాయలు కూడా 1 నిమిషం వేయించుకోవాలండి ఆయిల్లోనే. వంకాయలు 1 నిమిషం వేగిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకునేయాలండి. ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకునేయాలి. ఇవి 1 నిమిషం వేగాలండి బాగా ఆయిల్లోనే. పల్లీలు కూడా వేగిపోయాయండి. ఇలా మనం వేసేటివి 1 బై 1 వేసుకొని ఆయిల్లో బాగా వేయించుకునేయాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టించుకున్న మసాలా కూడా వేసుకునేయాలి. ఇప్పుడు రుచికి తగిన రాళ్ళుప్పు అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకునేయాలండి. ఈ మసాలా బాగా వేగిపోవాలి. మసాలా బాగా వేగి ఆయిల్ పైకి తేలాలన్నమాట. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 1 నిమిషం అయితే బాగా వేయించుకునేయాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా మసాలా వేగి ఆయిల్ పైకి తేలినప్పుడు చింతపండు రసం అయితే వేసుకునేయాలండి. తర్వాత కర్రీకి తగ్గట్టు ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. పులుపు కారం ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయేమో ఒకసారి చూసుకోవాలి. నాకైతే ఉప్పు పులుపు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఈ పులుసు అనేది బాగా తెల్లి ఉడకాలి. పులుసు ఇలా తెల్లి ఉడుకుతూ ఉన్నప్పుడు కొద్దిగా మెంతి పౌడరు, తర్వాత వేయించిన జీలకర్ర పౌడర్ ఇది కూడా 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ పొల్లన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకునేసి నెత్తాలండి ఎండు చేపలు చిన్నవి, ఇవి నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా పక్కన, ఇవి అయితే వేసుకునేయాలి. ఇవి వేసుకొని బాగా కలుపుకునేయాలండి. ఇప్పుడు ఇవన్నీ బాగా ఉడికిపోవాలి. వంకాయ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోవచ్చింది. నెత్తాళ్ళు తొందరగానే ఉడికిపోతాయండి. నేనైతే 1 విజిల్ అయితే పెట్టుకుంటాను. 1 విజిల్కి అన్నీ బాగా ఉడికిపోతాయి అన్నమాట. విజిల్ పెట్టే ముందు సాల్టు కారం పులుపు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి. ఇప్పుడైతే మూత పెట్టి విజిల్ అయితే పెట్టుకునేస్తున్నానండి. విజిల్ అయితే పెట్టుకునేసానండి. 1 విజిల్ పెట్టుకుంటే చాలన్నమాట. అన్నీ బాగా ఉడికిపోతాయి. మనం ఇలా పులుసు కూర చేసుకునేటప్పుడు ధనియాల పౌడర్ అండి 2 స్పూన్లు వేసే చోట 1 స్పూన్ వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది అనమాట. ధనియాల పొడి ఎక్కువ వేస్తే బాగుండదు. ఈ పులుసు కూరకు మాత్రమే 2 స్పూన్లు వేసే చోట 1 స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకోండి. చాలా బాగుంటుంది. మనం మసాలాలన్నీ మిక్సీ పట్టించుకున్నాం కదా, పల్లీలు కూడా వేసి కొన్ని పల్లీలు వేసి మిక్సీ పట్టించుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా పల్లీలు మాకు ఇష్టం లేదు అలాగే మసాలా వేసి చేసుకుంటాము అంటే పల్లీలు అయితే స్కిప్ చేసేయచ్చు అనమాట. అలాగే వేసుకొని ఇప్పుడు నేను చేసినట్టు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ పులుసు కూర అయితే. వేడి వేడి రాగి సంగట్లకే తినాలా, అసలు చాలా బాగుంటుందండి. నేనైతే రైసే చేసేసాను. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చే లోపల చేసేయాలన్నమాట. 1 విజిల్ వచ్చేస్తే మనకు పులుసు కూర అయితే రెడీ అయిపోతుంది. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి వెంటనే మూత ఓపెన్ చేయకూడదండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఆ మూత అయితే ఓపెన్ చేయాలన్నమాట. మీకు 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత చూపిస్తాను. 1 విజిల్ అయితే పెట్టుకున్నానండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. నా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ నెత్తాలు వేసి చేయాలంటే ఇలా పల్లీలు, చవలకాయలు, తర్వాత వంకాయలు ఇవన్నీ వేస్ట్ చేసేదన్నమాట. చాలా బాగుంటుంది. రాగి సంగటి చేసేదన్నమాట దానికి కాంబినేషన్గా. అయితే నేను రైసే చేసేసాను ఈరోజు అయితే. పిల్లలు చల్లారిపోతుంది కదా రాగి సంగటి, అందుకని చెప్పేసి రైసే చేసేసాను అనమాట. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి అలా కలుపుకొని సర్వ్ చేసుకొని తినడమే. ఎంతమంది ఈ కర్రీని ఇష్టపడతారో తప్పకుండా కామెంట్ చేసి, అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీ వరకు అయితే వస్తాయన్నమాట. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో ది నియర్ మై వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.